ప్రతి విద్యార్థి చదువుకొని ప్రయోజకులుగా రాణించాలని దర్శి డిఎస్పీ ఎం లక్ష్మీనారాయణ అన్నారు. వివరాల్లోకి వెళ్తే నేడు బాలల దినోత్సవం సందర్భంగా గురువారం బాస్యం స్కూల్లో జరిగిన బాలల దినోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు బాస్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ జగదీష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధి చెందాలంటే విద్య చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుపై శ్రద్ధ వహించి మంచి ఉద్యోగాలు సాధించి సమాజ సేవ కోసం కృషి చేయాలన్నారు. అనంతరం డిఎస్పీ పిల్లలను చదువుకొని ఏం చేస్తారని ప్రశ్నలు గుప్పించారు. పిల్లలు చెప్పిన జవాబులకు డిఎస్పీ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పిల్లలకు చదువు చాలా ముఖ్యమని బాలలు చేసిన చిరునాటిక అందరినీ ఆకర్షించింది. తదుపరి వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు డిఎస్పీ బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఫస్ట్ వాడు గుర్తు పెట్టుకోండి, రెండు గుర్తు పెట్టుకోండి, మన పేరెంట్స్ ని గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో గుర్తు పెట్టుకోండి. వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో అని గుర్తు పెట్టుకోండి. సో ఆల్రెడీ అందరూ చెప్పినట్టే నేటి బాలలే రేపటి పౌరులు. లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళంతా ఏం లేకపోతే అందరూ డాక్టర్లు ఎక్కడన్నారు అవుతారు. టీచర్లు, ప్రొఫెసర్లు వీళ్ళు ఎవరు లేకపోతే, టీచర్లు అనేవారే లేకపోతే తర్వాత ఏం చేస్తారు? డాక్టర్ ఎట్లయితావు నువ్వు? ఎవరు నీకు డాక్టర్ చేసేది తర్వాత? కాబట్టి టీచర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లతో పాటు ఇంజనీర్లు మిగతా కూడా కావాలి. ఇంకా ఓకే. నువ్వు అబ్బాయి ఏమ్మా సైలెంట్గా ఉన్నావు? అమ్మాయి ఏం నీ పేరు? ఏం సైలెంట్గా ఉన్నావే? ఏమన్నా అన్నారా? అంతేనా? ఓకే గుడ్. అదే ఓకే గుడ్. నా అబ్బాయిల పేరు మళ్ళీ